బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడు కేంద్ర మాజీ మంత్రికి చెందిన కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు కొరడా ఝులిపించారు. హైదరాబాద్ లో ఆయనకు చెందిన 8 నుంచి 9 షెల్ కంపెనీలు భారీ మోసానికి పాల్పడినట్లు గుర్తించిన అధికారులు భారీగా సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో అధికారులు నివ్వెరపోయే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా ఈ కంపెనీల ద్వారా దాదాపు 1300 కోట్ల రూపాయల మేర నకిలీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. దీనిపై 250 కోట్ల రూపాయల మేర జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. ఏది కొనకుండా దేన్ని అమ్మకుండా ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించి నకిలీ టర్నోవర్ను నమోదు చేసినట్లు జీఎస్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ బడా నేతకు చెందిన షెల్ కంపెనీల మధ్య ఈ అమ్మకం కొనుగోళ్లను కేవలం కాగితాలపైనే సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే తనిఖీల్లో పట్టుబడ్డవి కాకుండా మరో 10 షెల్ కంపెనీలు కూడా ఈ కేంద్ర మాజీ మంత్రి నేతృత్వంలో నడుస్తున్నట్లు అధికారులు పసిగట్టారు. వీటి లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి 1-2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అధికారుల ద్వారా తెలుస్తోంది. తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపికృష్ణ మనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నారు. రైట్ గోపి, కేంద్ర మాజీ మంత్రికి చెందిన కంపెనీలపై కేంద్ర జీఎస్టీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇంకా సోదాలు కంటిన్యూ అవుతున్నాయా? ఇప్పటి వరకు ఎన్ని అక్రమ ఆస్తులను ఈ విధంగా గుర్తించడం జరిగింది? ఒక భారీ ఆర్థిక నేరం హైదరాబాద్ వేదికగా బయటపడబోతోంది. ఇందుకు సంబంధించి జీఎస్టీ అధికారులు కూపీ లాగుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు నేతృత్వంలోని కంపెనీల్లో, ముఖ్యంగా షెల్ కంపెనీలు, అసలు అక్కడ ఎటువంటి ఆస్తులు కంపెనీలు అనేవి ఉండవు. కేవలం పత్రాల్లో మాత్రమే ముఖ్యంగా వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి. లావాదేవీలకు సంబంధించి దాదాపు 1300 కోట్లకు సంబంధించిన లావాదేవీలు 7 నుంచి 8 షెల్ కంపెనీలని గుర్తించి వాటికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా జీఎస్టీ అధికారులు బయటకు లాగడం జరిగింది. దాదాపు 250 కోట్ల వరకు కూడా జీఎస్టీ కట్టకుండా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని పొంది వాటిని చూపించి, ఆ పత్రాలను చూపించి బ్యాంకుల నుంచి భారీగా ముఖ్యంగా రుణాలను పొంది వాటిని ముఖ్యంగా వాటి ద్వారా ఈ షెల్ కంపెనీలని ఇంకా విస్తృతం చేస్తూ నడిపిస్తున్న తీరుని ముఖ్యంగా జీఎస్టీ అధికారులు పసిగట్టడం జరిగింది. వీటికి సంబంధించి హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ప్రస్తుతం కూపీ లాగుతుంది. కొన్ని షెల్ కంపెనీస్ల యొక్క డైరెక్టర్స్ ని ముఖ్యంగా అదుపులోకి తీసుకుని ముఖ్యంగా విచారణ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జీఎస్టీ కట్టకుండా ఉన్నట్లయితే కనుక 5 కోట్లకు మించి జీఎస్టీ కట్టకుండా ఉన్నట్లయితే కనుక అది నేరంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రికి సంబంధించిన షెల్ కంపెనీస్ లో 7 నుంచి 8 గుర్తించడం జరిగింది. ఒక్కొక్క కంపెనీలో దాదాపు 17 కోట్లకు పైగా లావాదేవీలు కేవలం పత్రాలపైన ముఖ్యంగా వస్తువుల్ని ఉత్పత్తి చేసినట్లు, అలాగే ఉత్పత్తి చేసిన వస్తువుల్ని మరో కంపెనీ కొన్నట్లుగా పేపర్ల మీద మాత్రమే ఈ కంపెనీ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా ఆ కంపెనీకి సంబంధించిన ఆచూకీ అనే జాడ అనేది స్థానికంగా ముఖ్యంగా భూమిపై ఉండడం జరగదు. సో ఈ విధంగా ఆర్థిక నేరాలకి ముఖ్యంగా పాల్పడే వారిపైన కఠిన చర్యలు ముఖ్యంగా మరో 2 రోజుల్లో తీసుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా ఈ షెల్ కంపెనీస్ ని ముఖ్యంగా ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన ఆధారాల ద్వారా, లావాదేవీల ద్వారా ముఖ్యంగా బ్యాంకుల నుంచి రుణాలను పొందుతూ ఆ రుణాలని తిరిగి చెల్లించడంలో కూడా చాలా మంది జాప్యం చేస్తూ ఉంటారు. అదే కోణంలో ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ షెల్ కంపెనీస్ పైన వేట అనేది కొనసాగుతోంది. ప్రధానంగా ఈ షెల్ కంపెనీస్ ని గుర్తించి ముఖ్యంగా అది ఎవరి ఆధ్వర్యంలో నడుపుతున్నారు, అలాగే ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి దీని వెనక ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఒక షెల్ కంపెనీకి సంబంధించిన ముఖ్యంగా డైరెక్టర్ ని అరెస్ట్ చేయనీయకుండా అతనికి ఆశ్రయం ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా ఇప్పటికే ఒక డైరెక్టర్ ని, ఒక కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అతన్ని రిమాండ్ కూడా తరలించారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ప్రస్తుతం జీఎస్టీ అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారం, బ్యాంకుల నుంచి రుణాలకు తీసుకున్న వ్యవహారానికి సంబంధించే కాకుండా ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పుడు ఈ షెల్ కంపెనీస్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఖచ్చితంగా ఒక భారీ ఆర్థిక నేరం, ఎన్ని కోట్ల రూపాయల షెల్ కంపెనీస్ ముఖ్యంగా షెల్ కంపెనీస్ ద్వారా లావాదేవీలు చూపిస్తూ ముఖ్యంగా వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరానికి పాల్పడినట్లుగా ఆధారాలు లభ్యమైనట్లయితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేశంలో చాలా ముఖ్యంగా షెల్ కంపెనీస్ ఇతర దేశాల్లో ముఖ్యంగా కంపెనీస్ పెట్టినట్లుగా పెట్టుబడులు చూపిస్తూ ట్యాక్స్ని ఎగ్గొడుతూ అనేక మంది దేశంలో ముఖ్యంగా సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సో ఆ కోణంలోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక రాజ్యసభ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పేరు కూడా దీని వెనుక వినిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగానే ఈ షెల్ కంపెనీలు పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. సో జీఎస్టీ అధికారులు ముఖ్యంగా
ట్యాక్స్ చెల్లించకుండా లావాదేవీల తనిఖీలు చేసినప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. దాదాపు 2,000 కోట్లకు పైగా ఆర్థిక నేరం దీని వెనుక దాగుందని చెప్పి జీఎస్టీ అధికారులు భావిస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక భారీ ఆర్థిక నేరం అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. సో జీఎస్టీ నిబంధనల ప్రకారం ఈ ముఖ్యంగా షెల్ కంపెనీస్కి సంబంధించి అలాగే పూర్తిగా ఆర్థిక నేరంగా పరిగణించబడినట్లయితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీకి సంబంధించి అలాగే జీఎస్టీకి సంబంధించిన అధికారులు ఈ షెల్ కంపెనీస్ సంబంధించిన లావాదేవీల నుంచి కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మరొక భారీ ఆర్థిక నేరం అనేది బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.